హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. రెండు వేల 24 ద్వాదశి రాశులు జూన్ నెలకి సంబంధించి రాశి ఫలాలు తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్తే సార్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురువుగారు, ధనుస్సు రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది సార్? ధనుస్సు రాశి వారికి జూన్ నెల ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం తెలుసుకునే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి తృతీయమందు శని, చతుర్థమందు రాహువు, పంచమందు కుజుడు, అలాగే షష్టమందు రవి, గురు, బుధ, శుక్ర మరియు దశమందు కేతు. ఈ యొక్క గ్రహ సంచార ప్రభావం వలన ప్రథమార్థము చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ద్వితీయార్థము చాలా యోగదాయకంగా ఉంటుంది. అంటే గ్రహ సంచారం 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు అనుకూలంగా లేని కారణం చేత తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి ద్వితీయార్థంలో తీసుకోవడం చాలా మేలనేటువంటి విషయాన్ని వీక్షించేటువంటి ట్రీ మీడియా ప్రేక్షకులు ధనుసు రాశి వారిలో జన్మించిన వారు గుర్తెరగాలి. ఎందుకనంటే ప్రధానంగా యోగకారక గ్రహాలన్నీ కూడాను పాపస్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు అనేటివి ఎదురవుతాయి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే 14వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడాను రవి, శుక్ర, బుధుల యొక్క గ్రహ సంచారము అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత వివాహ సంబంధమైనటువంటి విషయాలు కావచ్చు అన్నీ కూడాను సానుకూలంగా ఉంటాయి. నిశ్చయ తాంబూలాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి నూతన జీవిత భాగస్వామిని అనగా వ్యాపార భాగస్వామిని కావాలనుకునే వాళ్ళకి వ్యాపార భాగస్వాములు దొరుకుతారు. జీవిత భాగస్వామి, వివాహ సంబంధమైన భాగస్వాములు కూడా దొరుకుతారు. అయితే ఎవరితో మీరు ఒకరితో కలిసి పని చేయాలి, వాళ్ళతో కలిసి పని చేసినట్లయితే మా యొక్క వ్యాపారం కానీ లేకపోతే జీవితం కానీ ఆనందంగా ఉంటుందనేటువంటి విషయం ఎవరైతే కోరుకుంటారో ఈ ధనుసు రాశిలో వారికి తప్పకుండా వారికి ఆమోదయోగ్యంగా 14వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఉంటుందని చెప్పవచ్చు. ఇక తృతీయ శని సంచారము, చతుర్థ రాహు సంచారము, దశమ కేతు సంచారము ఈ యొక్క ప్రభావం వలన కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఎదురవుతాయి. ముఖ్యంగా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో పలు మార్పులు తీసుకున్నటువంటి నిర్ణయాలు వేగిరంగా మార్పులు చేసే అవకాశం ఉంటుంది. ఏ పని యందు శ్రద్ధ పెట్టకపోవడము, అన్ని పనులు ఒకేసారి చేయాలనుకోవడము, తద్వారా మీకు వృధా కాలయాపన జరుగుతుంది తప్ప మీకు వాస్తవంగా మీకు అనుకున్నటువంటి విధంగా రిజల్ట్స్ రావనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. గృహంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఈ సంబంధించినటువంటి రాశి వారికి ఎక్కువగా ఉంటుంది ప్రథమార్థంలో చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా మీ యొక్క సంతానానికి సంబంధించినటువంటి అభివృద్ధి వార్త మీకు ఆనందాన్ని కలగచేస్తుంది. విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ కూడాను ద్వితీయార్థంలో బాగా ఉపకరిస్తాయని చెప్పవచ్చు. విద్యార్థులు బాగా కష్టపడి ఫలితాలను పొందుతారు తప్ప అలవోకగా సాధించే విజయాలు విద్యార్థులకి మాసం అంతా కూడా ఆనందదాయకంగా ఉండదని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 5, 6, 7 తారీఖుల్లో మరియు 10, 11 తారీఖుల్లో 20, 21 తారీఖుల్లో అనగా జూన్ నెల మొత్తం 30 రోజులుగా భావించినప్పుడు ఈ 7 రోజులు మీకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, సంఘటనలు మీకు ఎదురవుతాయి. తద్వారా మీరు మానసికమైనటువంటి ప్రశాంతతను కోల్పోతారు. ఇక 5, 6, 7 తారీఖుల్లోనైతే మీరు గమనించుకుంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. మనగా శిరోబాధలు ఎక్కువగా అవుతుంటాయి. అలాగే తిన్నటువంటి పదార్థము జీర్ణం కాకపోవడము, అసిడిటీ, అల్సర్ లాంటివి ఎదురవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇక 10, 11 తేదీలోనైతే చాలా విచిత్రమైనట్టుగా ఉంటుంది. చేయడానికి ఉత్సాహం ఉంటుంది కానీ శరీరం సహకరించదు. అనారోగ్యంగా పీడింపబడుతుంటారు. ఎన్నో ఆలోచనలు ఉంటాయి కానీ కార్యరూపం దాల్చదు ఈ 10, 11 తారీఖులో. ఇక 20, 21 తారీఖులోనైతే ప్రధానంగా విదేశీయానం సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడాను కొంతవరకు కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు. అయితే ఇంటికంటే కూడా ఎక్కువగా బయట గడిపేటువంటి అవకాశాలే ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జూన్ నెలలో ఉంటుందని చెప్పవచ్చు. అయితే గృహానికి సంబంధించినటువంటి మరమ్మతులు చేస్తారు. నూతన గృహ కొనుగోలుకు సంబంధించి కావచ్చు, లేదా అద్దె ఇంటి నుంచి ఇంకొక కొత్త ఇంటికి మారేటువంటి అవకాశాలు ఈ జూన్ నెల మాసంలో ద్వితీయార్థంలో గోచరం అవుతున్నాయని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఏతావాత చూసుకున్నట్లయితే ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అనగా 14వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క అనుగ్రహం మీకు మంచి జరుగుతుంది. అధికారుల యొక్క అండదండలతో ఉద్యోగస్తులందరూ కూడాను మంచి గొప్ప స్థితిలోకి చేరుకుంటారని చెప్పవచ్చు. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి 14 నుంచి 30వ తారీఖు వరకు మధ్య ఉన్నటువంటి కాలం అనుకూలమైనటువంటి కాలం, విజయాన్ని సాధిస్తారు. అలాగే ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే ఫుడ్కు సంబంధించినటువంటి ఏ వ్యాపారంలో ఉన్నటువంటి వారికైనా కానీ ఈ యొక్క జూన్ నెల మాసం అంత ఆమోదయోగ్యం కాదు. వ్యాపార విస్తరణకి మాత్రము ఇది
ఈ జూన్ నెల మాసం అనుకూలమైనటువంటి సమయం కాదు. కాబట్టి జాగ్రత్తలు పాటిస్తూ మీరు ముందడుగు వేసినట్లయితే మంచి జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ధనుసు రాశి వారికి ప్రధానంగా ఈ నెల 5, 6, 7, 10, 11, 20, 21 తేదీల్లో మనస్సు ప్రశాంతంగా ఉండదు. గుర్తుపెట్టుకుని వీక్షించేటువంటి ట్రీ మీడియా ప్రేక్షకులు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తులో చక్కగా పాజిటివ్ వేతో మనం తీసుకుంటాం. ప్రశాంతత లేనప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు కూడాను మనకు నెగిటివ్ రిజల్ట్స్నే ఇస్తాయి. ఈ 5, 6, 7, 10, 11, 20, 21 తేదీల్లో మిమ్మల్ని కలత చెందే విధంగా మీ యొక్క పరిస్థితులు ఉంటాయి, లేదా మీ తోటి వ్యక్తులు మీ పట్ల ప్రవర్తిస్తారు. కాబట్టి ప్రశాంతత లేని కారణం చేత మీకు జీవితానికి పనికొచ్చే ప్రధానమైన నిర్ణయాలు తీసుకొని ఉండకపోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. యాజ్ యూజువల్గా ఈ యొక్క ధనుసు రాశి వారికి మిగతా గ్రహ సంచారం ఎలా ఉన్నప్పటికీ కూడాను, ఈ శని, రాహుకేతు, గురు సంచారం ఎలా ఉన్నప్పటికీ మిగతా గ్రహ సంచారం కొంత అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ద్వితీయార్థము చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి సమస్యల నివారణ కోసమే ఈ జూన్ 6వ తారీఖు రోజున, ఎందుకంటే జూన్ 6వ తారీఖు రోజున పంచగ్రహ కూటమి అనేటువంటిది షష్టమ స్థానంలో ప్రత్యేకించి ధనుసు రాశి వారికి ఏర్పడబోతుంది. కాబట్టి దీని ప్రభావం వలన అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఎదురవుతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని జూన్ 6వ తారీఖు రోజున శని జయంతి సందర్భంగా మా పీఠమాధ్వర్యంలో కేవలం 1200 రూపాయలకి శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు విద్య, ఉద్యోగం, దాంపత్యం, వివాహం, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? ఈ రాశి వారు ప్రధానంగా సమస్యలు అనేటువంటివి ప్రథమార్థంలో 5, 6, 7, 10, 11 తారీఖుల్లోనే ఎక్కువగా సమస్యలు ఎదుర్కొనే అవకాశం. గ్రహ సంచార రీత్యా 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు అనుకూలంగా లేని కారణం చేత మీరు 1వ తారీఖు నుంచే కూడా ప్రతిరోజు కూడా దత్తస్తవము, కాలభైరవ అష్టక పారాయణము అనేటువంటిది రోజుకి 3 సార్లు పఠించండి. ఇంకా మీకు సమయం ఉన్నట్లయితే సాయంత్రం సంధ్యా సమయంలో దుర్గా అష్టోత్తరం, అనగా 5 to 6 మధ్యలో ప్రతిరోజు ఒక 11 రోజుల పాటు సాయంత్రం 5 to 6 మధ్యలో మీరు కానీ, మీ కుటుంబ సంబంధీకులు కానీ, మీ రక్త సంబంధీకులు కానీ, మీ వాళ్ళు ఎవరైనా కానీ మీ గోత్రముతో, మీ పేరుతో చెప్పి సాయంత్రం 5 to 6 మధ్యలో దుర్గా అష్టోత్తరం వీలైనన్ని సార్లు పారాయణం చేసి దుర్గా అమ్మవారి దేవాలయంలో ఎర్రటి పూలతో అర్చన జరిపించండి. ఈ విధంగా చేసినట్లయితే మిగతా ఉన్నటువంటి సమయాలన్నీ కూడా మీకు సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా మిమ్మల్ని ఏమాత్రం కూడా బాధించవని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురువు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.